ఎప్పుడైతే ఆ ఊర్మి వ్యూహంలో కౌరవుల వైపు ఉన్నవాడు భీష్ముడు, ఈ శృంగాటక వ్యూహంలో ఆ పొదునైన ప్రాంతంలో ఉన్నవాడు అర్జునుడు, శ్రీకృష్ణ పరమాత్మ. ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆ రథాన్ని తోలుతుండగా ఫాస్ట్‌గా ఆ రథం భీష్ముడి మీదకి వస్తుండగా అర్జునుడు తన యొక్క గాండీవ వింటినారిని మోగించడం మొదలుపెట్టాడు. ఆ నాదంతోనే పక్కన నుంచి అది వింటే వీక్ హార్టెడ్ వాళ్ళ కర్ణాలు పగిలిపోయి, చెవుల్లో ఉన్న ఇయర్ డ్రమ్స్ పగిలిపోయి వాళ్ళకి మైకం వచ్చినట్టు అవుతది. అలా పూరించుకుంటూ ఎప్పుడైతే దూసుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మ నడుపుతున్న రథం భీష్ముడి మీదకు దూసుకొస్తుందో, ఇంకా భీష్ముడి పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా ఎలర్ట్ అయిపోయి ఒక భీకరమైన కుంభవృష్టిగా బాణాలని అర్జునుడి వైపుకు విసిరేస్తున్నారు వాళ్ళంతా. అది తన యొక్క కవచంతో అడ్డు పెట్టుకొని, శ్రీకృష్ణ పరమాత్మ ఆయన ముందున్న కవచంతో ఆయన అడ్డు పెట్టుకొని ఇంకా ఫాస్ట్‌గా వాళ్ళ వైపుకు వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే భీష్ముడికి అర్థమైంది. అంటే ఇవాళ ఈ అర్జునుడితో ద్వంద్వ యుద్ధం అనేది మొదటే ఉంటుంది. స్టార్టింగ్ పాయింట్‌లోనే వీళ్ళ యొక్క ఈ ద్వంద్వ యుద్ధం నడుస్తూ దీర్ఘకాలంగా ఉండబోతుందని అనుకుంటే, ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆ గుర్రాలను పరిగెత్తిస్తూ అర్జునుడు కేవలం ఒక్క బాణం కూడా ఎయ్యలేదు. అటువైపు నుంచి వస్తున్న బాణాలను నిగ్రహిస్తూ ఆ యుద్ధం ఇంకా దూసుకొని భీష్ముడి మీదకు వెళ్ళిపోతుంటే, ఏంటి ఈ ఈ వచ్చి ఢీకొడతాడా ఏంటి భీష్ముడి యొక్క రథాన్ని, ఆ భీష్ముడి చుట్టుపక్కలున్న వాళ్ళని అనుకుంటున్న తరుణంలో శ్రీకృష్ణ పరమాత్మ డైవర్షన్‌కి లెఫ్ట్‌కి తీసుకొని ఆయన పక్కకెళ్ళిపోయాడు. ఆహా! అది చూచిన తర్వాత భీష్ముడికి అర్థమైందంటే ఇది యుద్ధం చెయ్యటానికి మన మీదకి రాలేదు. దీనెనకాల ఏదో ఒక స్కీమ్ ఉంది. ఎందుకంటే మీకు చెప్పా లాస్ట్ వ్యూహంలో లోపలికి చొచ్చుకెళ్లారు. ఈ వ్యూహంలో డైవర్ట్ చేశారు. అలా డైవర్ట్ చేసిన వెంటనే మీకు చెప్పినట్టుగా ఆ శృంగాటక వ్యూహంలో అర్జునుడు వెనకమాల ఎవరున్నారు? భీమసేనుడు, సాత్యకున్నారు. అతను ఇలా లెఫ్ట్ తీసుకొని డైవర్ట్ చేసి వెళ్ళిపోగానే వెనక నుంచి సాత్యకి, భీముడు బాణాలు వేయటం మొదలుపెట్టారు ఇక భీష్ముడి వైపుకి. ఓహో! అంటే ఇది జస్ట్ ఒక కన్‌ఫ్యూజ్ చేయటానికి చేసిన ఒక ట్రిక్.